ఈ క్లాస్లో పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ చూద్దాం. అంటే ఏదో ఒకసారి డిస్కస్ చేద్దాం. పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్ అంటే ఏదో చూడండి. డెఫినేషన్ ఫస్ట్, ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. ఓకేనా? కొన్ని వెక్టార్స్ ని సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ గా రిప్రజెంట్ చేయాలి. ఆ వెక్టార్స్ అన్ని ఎలా ఉండాలంట? టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. ఓకే, అవన్నీ సేమ్ ఆర్డర్ లో ఉండాలి. దెన్ దేర్ రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్. ఓకేనా? పాలిగాన్ కి అంటే కొన్ని వెక్టార్స్ ఎలా ఉంటది? ఇలా ఒక వెక్టార్ ఇలా 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 క్లోజ్ అవుతూ ఉంటాయి. ఆ క్లోజింగ్ వెక్టార్ ఏమై ఉండాలి? రిజల్టెంట్ వెక్టార్ అయి ఉండాలి. బట్ అది ఎలా ఉండాలంట? ఆపోజిట్ ఆర్డర్ లో ఉండాలి. సో ఇలా ఉండేదాన్ని పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ అంటూ ఉంటాం. ఓకేనా? ఒకసారి డ్రా చేసి తెలుసుకుందాం. సి హియర్ దేర్ ఇస్ ఎ వెక్టార్ p వెక్టార్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ q వెక్టార్. ఇట్ ఈస్ ఎ r pqr and it is a s. ఓకేనా? నెక్స్ట్ ఇది pqr వెక్టార్స్ ఎలా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఒక పెంటాగోన్ గా తీసుకుంటే ఇదేమవుతుంది? రిజల్టెంట్ అవుతుంది. p q r s ఇవన్నీ ఒకే ఆర్డర్ లో ఉన్నాయా? వీటికి రిజల్టెంట్ ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో దీని ఏమంటామంటే పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్స్ అంటూ ఉంటాం. దాని ఏమంటున్నాము? పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్స్. అండర్స్టాండ్? సో అంటే రిజల్టెంట్ ఆపోజిట్ గా ఉండాలి, మిగతా అన్ని ఎలా ఉండాలంటే సేమ్ ఆర్డర్ లోనే ఉండాలి. అప్పుడు రిజల్టెంట్ కావాలంటే ఎలా రాస్తాం? r is equals to p ప్లస్ q ప్లస్ r ప్లస్ s. వాటన్నిటిని యాడ్ చేసేస్తే వచ్చేదే మనకి రిజల్టెంట్. వాటన్నిటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకో, దట్ విల్ బి ద రిజల్టెంట్ ఆఫ్ పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్. సో ఇక్కడ దీనికి ఒక సింపుల్ డెరివేషన్ ఉంది, చిన్న డెరివేషన్. అదేదో ఒకసారి చూసుకొని మళ్ళీ దీనికి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఒకటి చూద్దాం. రైట్? ఓకే, స్మాల్ డెరివేషన్. ఇది డెరివేషన్. ఇప్పుడు హియర్ దేర్ ఈస్ ఎ వెక్టార్ o, a is the vector and ab is another vector. ab is another vector. Next bc is another vector, cd one more vector. Okay, and this is the d, this is the resultant vector. o a b c d ఇలా 4 వెక్టార్లు ఉన్నాయి. ఒక పెంటాగోన్ తీసుకున్నాం. రైట్? సో ఇప్పుడు వీటన్నిటికీ OB ఈజ్ వన్ ఆఫ్ ద రిజల్టెంట్. అంటే డయాగోనల్స్ రాస్తున్నాం. ఈ పెంటాగోన్ కి డయాగోనల్స్. ఇది ఒక డయాగోనల్. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి డయాగోనల్స్. ఏవేవి? సో ఇది AB ఒక డయాగోనల్, AC అనేది ఒక డయాగోనల్. ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనము ఒక్కొక్క ట్రయాంగిల్ గా తీసుకున్నాం. ట్రయాంగిల్ OAB. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ OAB నుంచి OB is equals to OA plus AB. ఇది ఈక్వేషన్ 1 అంటున్నాం. ఓకే, OB is equals to OA plus AB. నెక్స్ట్ అదే విధంగా OC కావాలంటే OC is equals to OB plus BC. OB plus BC ఈక్వేషన్ 2 అనుకున్నాం. నెక్స్ట్ మనకి OC తెలిసిపోయింది కదా. ఇప్పుడు అదే విధంగా OD కావాలి. OD కావాలి అంటే OC ప్లస్ CD. OC ప్లస్ CD. ఓకే, ఇది థర్డ్. ఈ ఒక ట్రయాంగిల్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ OBC ట్రయాంగిల్ నుంచి సెకండ్ ఈక్వేషన్. OCD ట్రయాంగిల్ నుంచి థర్డ్ ఈక్వేషన్ రాసాం. OAB నుంచి ఇన్ని రాయలేదు. ఒక ఈక్వేషన్ OAB నుంచి, సెకండ్ ఈక్వేషన్ OBC నుంచి, థర్డ్ ఈక్వేషన్ OCD నుంచి ఇట్లా మనము ఈ 3 ఈక్వేషన్స్ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి రిజల్టెంట్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే OD కావాలి. OD is equals to OC. OC వాల్యూ ఏముంది? OB ప్లస్ BC ఉంది. OB ప్లస్ BC ప్లస్ CD. నెక్స్ట్ OB ఇంకా ఏముంది? AB ప్లస్ OA ప్లస్ AB ఉంది. OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CD. ఓకేనా?
ప్లస్ సిడి ఇదేమవుతుంది ఇప్పుడు ఓడి అనేది అవుతుంది ఓడి. లెట్స్ ఓఏ వెక్టర్ పి అనుకో, దీని క్యూ అనుకుందాం, ఇది ఆర్ ఇది ఎస్. ఓకేనా? ఇప్పుడు ఓడి అంటే ఏముంది వెక్టర్, రిజల్ట్ అంటే వెక్టర్. ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఓఏ ఏమనుకున్నాం పి వెక్టర్, ఏబి క్యూ వెక్టర్, బిసి ఆర్ వెక్టర్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఏ రిజల్ట్ అంటే అది వెక్టర్ అది. ఓకే, ప్లస్ సిడి ఎస్ వెక్టర్. సో దిస్ ఈస్ ద resultant of vectors when they are in a polygon shape. Okay, so this is the polygon law of vector addition. Understand? Let's see one example. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. దాంతో ABCDEF is a regular hexagon. ఇది ఒక hexagon అంటే 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్న hexagon with a point O is a center. దానికి ఆ hexagon కి సెంటర్ అనేది O. అయితే ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి ప్లస్ ఏఈ ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, ఇప్పుడు దీంతో నుంచి కొన్ని కండిషన్స్ రాద్దాం. ఏబి ఇది ఉంది, ఏబికి ప్యారలల్గా ఏముంది డిఈ అనేది ఉంది. ఏబికి ప్యారలల్గా డిఈ బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిఈ. ఓకే, ఇవి అవసరం అవుతుంది మళ్ళీ, అందుకని రాస్తాం. నెక్స్ట్ బీసీకి ప్యారలల్గా ఏముంది ఈఎఫ్ ఉంది. బీసీ ప్యారలల్గా అంటే బీసీ ఈ డైరెక్షన్ ఉంది, ఈఎఫ్ ఈ డైరెక్షన్లో ఉంది, అది కానీ మైనస్ ఈఎఫ్. ఇంక ఈ రెండు వద్దులే, డిఈ ఎఫ్ఏ నో నీడ్. ఓకేనా? సో మనకి ఈ రెండింటితోనే ఈ ప్రాబ్లమ్ సింప్లిఫై చేయొచ్చు. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఏమడిగారు, ఏసీ కావాలి అంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ. ఓకే, అదొకటైంది. నెక్స్ట్ ఇప్పుడు ఏడీని మనకి ఎట్లా ప్రాబ్లంలోనే వస్తుంది ఏడి. సో దీని ఏడీని పక్కన పెట్టేసి మనం ఏం తెలుసుకున్నామంటే ఏఈని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి. ఏఈ కావాలంటే ఏడి ప్లస్ డిఈ, ఏడి ప్లస్ డిఈ. ఇది మనకి ఏఈ తెలుసు. మళ్ళీ ఏఎఫ్ కావాలంటే ఇది కావాలంటే ఈ వెక్టర్ ఏఈ అండ్ ఈఎఫ్, ఏఈ ప్లస్ ఈఎఫ్. ఎట్లా రాస్తున్నా నేను, ఇది వెక్టర్ పి అనుకో, ఇది వెక్టర్ క్యూ, ఇది కదా రిజల్టెంట్. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తాను, పి ప్లస్ క్యూ. సో దీనికి హెడ్కి ఇది టైల్ ఉందా, దీని హెడ్ ఇక్కడ టచ్ అయింది కదా, అప్పుడు పి ప్లస్ క్యూ కదా. అలాగే దీని హెడ్ దీని టైల్, దీని హెడ్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఏఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ. ఇది రాశాను. ఏఈ చూసామనుకో, ఏఈ అదేవిధంగా ఈఎఫ్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏఎఫ్ వస్తుంది. ఓకే, ఏఎఫ్ ఇది. ఏఈ కావాలంటే ఏడి ప్లస్ ఈడి, ఆ రెండు చేస్తే మనకి ఏమవుతుంది, ఏడి వాల్యూ అనేది ఏఈ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వద్దాం. అంటే వాళ్ళు అడిగిన వాల్యూ ఇది, దాన్ని డైరెక్ట్గా రాద్దాం. ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి ప్లస్ ఏఈ ప్లస్ ఏఎఫ్. ఓకేనా? ఏబి ఎంత ఉంది, మైనస్ డిఈ ఉంది, మైనస్ డిఈ ప్లస్ ఏసి అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏడి అలాగే రాసి ప్లస్ ఏఈ ఏముంది ఏడి ప్లస్ డిఈ. ఓకే, డిఈ ఏఈ అయిపోయింది. ప్లస్ ఏఎఫ్ ఏముంది, ఏఎఫ్ ఏఈ ప్లస్ ఈఎఫ్ అనేది ఉంది, ఏఈ ప్లస్ ఈఎఫ్, ఏఈ ప్లస్ ఈఎఫ్ ఇలా ఉంది. మళ్ళా మైనస్ డిఈ ప్లస్ ఏబి అంటే మళ్ళా మైనస్ డిఈనే కదా. ఓకేనా? మైనస్ డిఈ ప్లస్ బీసీ అంటే మైనస్ ఈఎఫ్ ప్లస్ ఏడి. ఓకే, ప్లస్ ఏడి ప్లస్ మళ్ళా ఏడి, డిఈ లేదు, డిఈ అలాగే రాసాయి, ప్లస్ ప్లస్ ఏఈ. ఓకే, ప్లస్ ఏఈ ప్లస్ ఈఎఫ్, ఏఈ
ఏఈ అన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాము, ఏఈ ప్లస్ ఈ రెండు రాద్దాం. ఏఈ అన్నప్పుడు ఏడి ప్లస్ డిఈ అనేది రాస్తాం, ప్లస్ ఈఎఫ్. ఓకేనా, ఈఎఫ్. ఇప్పుడు ఏం చేస్తాము, దాని అదేమన్నా క్యాన్సిల్ అవుతాయి అక్కడ అవి, ఈఎఫ్ అంతే, ఇంకా అంతే క్యాన్సిల్ అవుతుంది చూడండి. మైనస్ డిఈ ప్లస్ డిఈ ఈ రెండు క్యాన్సిల్, మళ్ళా మైనస్ డిఈ ప్లస్ డిఈ క్యాన్సిల్, మైనస్ ఈఎఫ్ ప్లస్ ఈఎఫ్ క్యాన్సిల్. ఇంకేం మిగిలి ఉన్నది, ఏడి ఏడి ఏడి, 3ఏడి అనేది మిగిలింది. ఓకే, 3ఏడి. ఏడి అంటే ఇది కదా, అంటే ఇక్కడ ఓ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ అనమాట. ఏఓ అనేది రేడియస్, ఓడి అనేది కూడా రేడియస్, అంటే ఏఓ రేడియస్. ఇది ఎంత డిస్టెన్స్, ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఏడిని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఏఓగా రాయొచ్చా? ఓకేనా, ఏడిని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఏఓగా రాసుకోవచ్చు. కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ ఏఓ, therefore 3 2s are 6 ఏఓ. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దట్ హెక్సాగాన్. ఓకేనా, సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇన్ పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్స్. రైట్, ఇప్పుడు ఈక్విలిబ్రియంట్ అంటే ఏదో చూద్దాం. ఓకే, ఈక్విలిబ్రియంట్, ఏ వెక్టర్ హ్యావింగ్ ఏ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ వెక్టర్స్. ఒక వెక్టర్ అంట, ఆ వెక్టర్ కి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఏ వెక్టర్ యొక్క సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఓకే, రిజల్టెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెక్టార్ 1 అనుకున్నాం, v1, ఇది ఇంకొక వెక్టార్ v2 అనుకున్నాం. ఈ రెండింటికి రిజల్టెంట్ కదా ఇది. ఓకేనా, రిజల్టెంట్ వెక్టార్ అది. ఆ రిజల్టెంట్ వెక్టార్ కి ఏ వెక్టర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ రిజల్టెంట్. రిజల్టెంట్ వెక్టార్ కి ఆపోజిట్ గా అంటే ఇలా, బట్ ఇది ఎంత మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ ఉండే వెక్టార్ కి కానీ అంతే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. దాన్ని ఈక్విలిబ్రియంట్ అంటారు. ఓకేనా, ఈక్విలిబ్రియంట్, ఏ వెక్టర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్. ఇక్కడ 2 వెక్టర్స్ యాక్ట్ అయింది కాబట్టి రిజల్టెంట్ ఎలా రాసుకోవచ్చు, v1 ప్లస్ v2 గా రాసుకుంటాం రిజల్టెంట్. అది r is equals to v1 ప్లస్ v2. ఇప్పుడు ఈక్విలిబ్రియంట్ అంటే ఏంది, రిజల్టెంట్ కి ఆపోజిట్ గా ఉండే వెక్టర్ ఏది, ఈక్విలిబ్రియంట్. అంటే ఈక్విలిబ్రియంట్ E is equals to minus of, therefore minus of v1 plus v2 vectors. ఇలా రాసేదాన్ని ఏమంటామంటే ఈక్విలిబ్రియంట్ అంటాం. ఓకేనా, ఈక్విలిబ్రియంట్. ఇన్ కేస్ ఇప్పుడు ఇవి వెక్టార్స్ అంటూ ఉన్నాము, ఈ వెక్టార్స్ ఫోర్సెస్ గా తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్స్ F1, ఇది ఫోర్స్ F2 అనుకో. అప్పుడు రిజల్టెంట్ ఏమైనట్టు, E is equals to minus of F1 plus F2 అవుతుంది. F1 plus F2 అలా ఉండేదాన్ని ఈక్విలిబ్రియంట్ అంటాం. ఈక్విలిబ్రియంట్ అంటే ఏంది, ఒక బాడీని ఈక్విలిబ్రియం పొజిషన్ లో పెట్టాలి. అంటే అది రెస్ట్ లో ఉంటే రెస్ట్ లో ఉన్నట్టే ఉండాలి, లేదంటే అది మూవింగ్ స్టేట్ లో ఉంటే మూవింగ్ గానే ఉండాలి. అంటే ఈక్విలిబ్రియం గా ఉండాలి, దాని పొజిషన్ మారకుండా. అలా ఉండేదాన్ని ఈక్విలిబ్రియంట్ వెక్టార్ అంటూ ఉంటాం. దీంతో కొన్ని కండిషన్స్ చూడండి. సింగిల్ ఫోర్స్ కెనాట్ కీప్ ద పార్టికల్ ఈక్విలిబ్రియం. ఒక పార్టికల్ ని సింగిల్ ఫోర్స్ ఈక్విలిబ్రియం లో పెట్టదు. ఓకేనా, అంటే సింగిల్ ఫోర్స్ సరిపోదు. మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వల్ కోప్లానార్ ఫోర్సెస్, అంటే కోప్లానార్ వెక్టార్స్ లో చదివాం. కోప్లానార్ వెక్టార్స్ అంటే ఏంది, అన్ని వెక్టార్స్ ఒకే ప్లేన్ పైన ఉండాలి. అలా కోప్లానార్ ఫోర్సెస్ అంటే ఆ పార్టికల్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్ని ఒక ప్లేన్ పైనే ఉండాలి. రైట్, కోప్లానార్ ఫోర్సెస్ required to keep the particle in equilibrium is to, అంటే ఈక్వల్ ఫోర్సెస్ అనుకో. ఇది ఒక బాడీ అనుకున్నాం, ఈ బాడీ పైన ఇక్కడ ఒక 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అయింది, ఇటు సైడ్ ఒక 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అయింది. యాక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈ పొజిషన్ ఈ బాడీ ఈక్విలిబ్రియం గా ఉంటుంది కదా. అంటే ఈక్వల్ ఫోర్సెస్ మినిమం గా 2 ఫోర్సెస్ ఉంటే అప్పుడు పార్టికల్ ఈక్విలిబ్రియం లో ఉంటుంది. రైట్, అది నెక్స్ట్. ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వల్ కోప్లానార్స్. అన్ఈక్వల్ కోప్లానార్స్ అయినప్పుడు ఎన్ని ఫోర్సెస్ కావాలంటే 3 ఫోర్సెస్ కావాలి.
అన్ఈక్వల్ ఫోర్సెస్ అనుకో, ఇది 10, ఇది ఒక 15, ఇది 7 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అనుకో. ఇప్పుడు అన్ఈక్వల్ ఫోర్సెస్ ఒక పార్టికల్ని ఈక్విలిబ్రియంలో పెట్టాలంటే ఎన్ని ఫోర్సెస్ కావాలంట? 3 ఫోర్సెస్ కావాలి. 3. నెక్స్ట్, మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ నాన్ కోప్లానార్ ఫోర్సెస్. అంటే ఇక్కడ కోప్లానార్ ఫోర్స్ కాకుండా రిమైనింగ్ అంటే ఒకే ప్లేన్ మీద ఉండే ఫోర్సెస్ కాకుండా ఏ ఫోర్సెస్ అని యాక్ట్ అయినప్పుడు అప్పుడు పార్టికల్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఎన్ని ఫోర్సెస్ కావాలంట? 4 ఫోర్సెస్ కావాలి. అంటే ఇప్పుడు ఇది ఒక బెంచ్ మీద ఉన్నది అనుకోండి, ఇట్లా ఉన్నది అనుకో, ఇట్లా ఒక ఫోర్స్ ఇలా ఒక ఫోర్స్ యాక్ట్ అయితే సరిపోతుంది. లేదా ఇట్లా ఒక ఫోర్స్ ఇలా ఒక ఫోర్స్ ఇలా ఒక ఫోర్స్ యాక్ట్ అయితే రెస్ట్లోకి వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇది ఒక ప్లేన్లో ఇట్లా ఉందనుకో స్పేస్లో, అప్పుడు ఇది ఈక్విలిబ్రియంలోకి రావాలంటే ఇలా ఒక ఫోర్స్ ఇలా ఒక ఫోర్స్ అప్లో ఒక ఫోర్స్ డౌన్లో ఒక ఫోర్స్ ఉండాలి. అప్పుడు ఎన్ని ఫోర్సెస్ కావాలి? 4 ఫోర్సెస్ కావాలి. ఓకేనా, అదే దీని మీనింగ్. రైట్, ఈక్విలిబ్రియం అంటే అర్థమైంది కదా. ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు, కొన్ని వెక్టార్స్ ఉండే రిజల్టెంట్ కి ఆపోజిట్ గా ఉండే వెక్టార్ ని ఈక్విలిబ్రియం అంటాము. ఓకేనా, అది మైనస్ ఎందుకు తీసుకున్నాం? ఆపోజిట్ వెక్టార్ కాబట్టి మైనస్ గా తీసుకున్నాం. రైట్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు లెమిస్ థీరం అంటే ఏదో చూద్దాం. ఇది కానీ ఈక్విలిబ్రియం లో ఒక థీరం, ఇది కానీ అంటే ఏదో చూద్దాం. If 3 coplanar forces, okay, if 3 coplanar forces acting at a point, keep it in equilibrium. Okay, 3 forces ఒక పార్టికల్ మీద యాక్ట్ అవుతుంది, అదొక పార్టికల్. ఈ పార్టికల్ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఇది F1, ఓకే, ఇది F2, ఇది F3. ఇలా 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది ఒకే పార్టికల్ మీద. 3 ఫోర్సెస్ యాక్ట్ అయ్యి ఆ పార్టికల్ ని ఈక్విలిబ్రియం చేస్తున్నాయి. దెన్ ఈచ్ ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అదర్ 2 ఫోర్సెస్. ప్రతి ఫోర్స్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందంట? యాంగిల్ బిట్వీన్ అదర్ 2 ఫోర్సెస్ అంట. అంటే ఈ 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ని ఆల్ఫా అనుకున్నాం, ఈ 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ని బీటా అనుకున్నాం, ఈ 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ని గామా అనుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? F1 by sin alpha is equals to F2 by F2 కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఏది? గామా, sin గామా is equals to F3 by F3 కి ఆపోజిట్ గా ఉండేది sin బీటా. ఓకేనా, లేదా బీటాని ఇక్కడ పెట్టుకుని గామా ఇక్కడ పెట్టుకుంటే sin ఆల్ఫా sin బీటా sin గామాగా వస్తుంది ఎట్లాగైనా. ఓకే, సో దిస్ ఈజ్ ద లెమిస్ థీరం. రైట్, అంటే ప్రతి ఫోర్స్ దేనికి ప్రపోర్షనల్ గా ఉండాలంట? సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అదర్ 2 ఫోర్సెస్ కి ప్రపోర్షనల్ గా ఉంటే దాన్ని లెమిస్ థీరం అంటూ ఉంటాం. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఇన్ ద గివెన్ ఫిగర్ ద టెన్షన్స్ ఇన్ ద స్ట్రింగ్ OB స్ట్రింగ్ లో ఎంత టెన్షన్ ఉందంట? 30 ఉంది, 30 న్యూటన్స్. దాన్ని T1 అనుకో. ఓకే, T1 టెన్షన్ ఈజ్ 30 న్యూటన్స్. T1 ఈజ్ ఈక్వల్స్ టు 30 న్యూటన్స్. నెక్స్ట్, ఫైండ్ ద వెయిట్. ఈ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, W ని. అదే విధంగా అండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ OA స్ట్రింగ్ లో ఇక్కడ ఉండే టెన్షన్ T2 అనుకున్నాం. T2 ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి ఎలా చేద్దాం చూడండి. ఇప్పుడు దీన్ని రఫ్ డయాగ్రామ్ గా ఇక్కడ డ్రా చేద్దాం. 3 ఫోర్సెస్ ఉన్నాయి చూడు, T1 T2 టెన్షన్స్ అనేవి ఫోర్సెస్, వెయిట్ అనేది కూడా ఫోర్సే కాబట్టి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఇలా ఉంది. రైట్, ఓకే, ఇలా టెన్షన్ అనేది ఇది T1, ఇక్కడ వెయిట్ డౌన్ W. నెక్స్ట్ ఇలా ఏముంది? T2 అనేది ఉంది. ఓకేనా, T2 ఇక్కడ దీనికి డైరెక్ట్ గా అంటే W కి ఆపోజిట్ గా ఏదో ఒక థ్రెడ్ ఏదో ఉంది, దాని యాంగిల్ ఇచ్చేసాడు 30 degrees యాంగిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు యాంగిల్? 30 degrees. అప్పుడు ఈ డాటెడ్ లైన్స్ కి T1 కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది?
90 డిగ్రీస్ ఉంటారు, 90 డిగ్రీస్. అప్పుడు T2కి T1కి మధ్య హోల్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇప్పుడు 120 డిగ్రీస్ కదా. 90 ప్లస్ 30 120, ఓకేనా. 120 అంటే డబ్ల్యూకి ఆపోజిట్గా 120. దాన్ని ఎలా రాయొచ్చు, W బై సైన్ 120 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ నుంచి ఈ లైన్కి ఓవరాల్గా 180 డిగ్రీస్. ఏది ఎలా తీసుకుంటే 180. ఆల్రెడీ 30 డిగ్రీస్లో T2 రొటేట్ అయిపోయింది. 180లో 30 తీసేస్తే ఇంకెంత ఉంటుంది ఇక్కడ 150 డిగ్రీస్ ఉంటుంది, ఓకేనా. అంటే అదెంతది T1 ఈజ్ ఈక్వల్స్ టు T1 బై సైన్ 150, ఓకే. సైన్ 150. T1కి ఆపోజిట్గా ఏముంది యాంగిల్ 150. Wకి ఆపోజిట్గా ఎంత వచ్చింది 120. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో చూడాలి. అంటే ఇది ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉంది. W కానీ T1 కానీ పర్పెండిక్యులర్గా ఉంది. యాంగిల్ ఎంత ఉన్నట్టు 90 డిగ్రీస్. అంటే T2కి ఆపోజిట్గా ఏముంది 90 డిగ్రీస్. T2 బై సైన్ 90 డిగ్రీస్. అర్థమైందా? సో అది వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లెమిస్ థీరం? F1 బై సైన్ ఆల్ఫా, F2 బై సైన్ బీటా, లేదా సైన్ బీటానో సైన్ గామానో ఏదొస్తే అది మనకి, ఓకే. F3 బై సైన్ బీటా అనేది వచ్చింది కదా. F1 అంటే T1 అనుకున్నాం. T1 బై సైన్ 150, ఓకే. F2 ఏముంది T2 బై సైన్ 90, ఓకే. నెక్స్ట్ F3 ఏముంది W బై సైన్ 120, ఓకే. సైన్ 120. T1 వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ 30 న్యూటన్స్. 30 బై సైన్ 150 ఎంత ఉంది 1/2 ఉంది. సైన్ 150 ఈజ్ 1/2. T2 బై సైన్ 90 1, సైన్ 90 వాల్యూ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు W బై సైన్ 120. సైన్ 120 ఎంత √3/2, ఓకే. √3/2 అంటే ఇప్పుడు ఈ వాల్యూ దీనికి ఈక్వల్, దీనికి ఈక్వల్. ఏది 30/1/2 అనేది T2కి ఈక్వల్, 30/1/2 అనేది W బై √3/2కి ఈక్వల్. కాబట్టి ఒక్కొక్కటిగా ఈక్వేటింగ్ చేసుకొని మనం T1 Wని ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకే. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడు. 30/1/2 డినామినేటర్ ఉంది. న్యూమరేటర్ కలిపితే 30 × 2 అవుతుంది. అప్పుడు అది 60 అయిపోతుంది. 30 × 2 అంటే 30 × 2/1గా రాస్తాం. 30 × 2 60 అవుతుంది. 60 ఈజ్ ఈక్వల్స్ టు T2/1 అంటే ఇంకా T2నే. అంటే T2 వాల్యూ ఎంత వచ్చింది 60 న్యూటన్స్ వచ్చింది. దేర్ఫోర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 60 న్యూటన్స్. నెక్స్ట్ W/3 ఉంది, ఓకే. ఇది ఎంతో ఇక్కడ 60 అనేది వస్తుంది. 60 ఈజ్ ఈక్వల్స్ టు W × 2/√3 అనేది వస్తుంది. W × 2/√3. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం అనుకో 60 ఇంటూ, ఓకే, √3/2 అనేది వస్తుంది. W √3/2. 2 1s are 2 30s. Therefore W is equals to 30√3. W value ఎంత వస్తుంది 30√3. That is the weight of the body. Weight of the body. ఓకే. 30 W ఎంత వచ్చింది 30√3 అనేది వచ్చింది. ఇది న్యూటన్స్. అది కానీ ఫోర్స్ కాబట్టి న్యూటన్స్. సో దిస్ ఫార్ములాకి రిజల్టెంట్ వాల్యూస్ ఇవి 30√3 అండ్ 60 న్యూటన్స్. ఇలా సింప్లిఫై చేయాలి లెమిస్ థియరం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఓకే. సీ దిస్ ప్రాబ్లం. ఫైండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ FA అండ్ FB ఆఫ్ ద 100 న్యూటన్ ఫోర్స్. ఇది రిజల్టెంట్. FA FB ఇది, వాటికి రిజల్టెంట్ ఏది ఇది ఇచ్చారు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, FA FB ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి లెమిస్ థియరం ప్రకారం. దాన్ని ఒకసారి నీట్గా డ్రా చేద్దాము. సో ఇక్కడ ఏముంది FA అనేది ఉంది. సరే, ఇప్పుడు FA దీనే డ్రా చేసుకున్నాం. యాక్చువల్గా ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవ్వాలి, ఇది ఇది ఇట్లా ఉండాలి కదా, వెక్టార్స్ అనేవి ఇలా ఉండాలి. కాకపోతే ఈ రెండు ఇలాగే ఉంది. ఇది FA ఇది FB అనుకున్నాం. FA
ఎఫ్బి ఇలాగే ఉంది, రిజల్ట్ అంటే ఇట్లా ఉంది 100 న్యూటన్స్. ఇలా ఉన్నప్పుడు మనం లెవిస్ థీరంని తీసుకోకూడదు. ఇప్పుడు దీనికి నేనేం చేయాలి, ఈ రిజల్టెంట్కి ఈక్విలిబ్రియంట్ రాయాలి. అంటే దీనికి ఆపోజిట్గా ఏం డ్రా చేసుకోవాలి, నేను ఈక్విలిబ్రియంట్ని డ్రా చేయాలి. ఈక్విలిబ్రియంట్ ఇది ఎప్పుడు ఇదేంటిది 100 న్యూటన్స్ వచ్చింది. ఏమైంది అది ఇప్పుడు 100 న్యూటన్స్ వచ్చింది ఈక్విలిబ్రియంట్. ఇప్పుడు ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్. ఇక్కడికి ఇక్కడికి ఎంత యాంగిల్ అన్నాడు, 30 degrees అన్నాడు. ఇక్కడికి ఇక్కడికి ఎంత యాంగిల్ అన్నాడు, 100 degrees అన్నాడు. ఓకేనా? అప్పుడు ఇది 100 degrees అయితే ఇంక ఇక్కడ ఎంత ఉంటున్నట్టు, ఎంత ఉంటుంది, ఓవరాల్గా 180, ఆల్రెడీ 100 రొటేట్ అయింది, ఇంక ఇది 80 ఉంటుంది. అంటే FA by sin 80గా రాయొచ్చు కదా, FA by sin 80. FAకి ఆపోజిట్గా ఇది ఉంది. నెక్స్ట్ దీనే ఇలా డ్రా చేసుకొని చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 30 degrees రొటేట్ అయిపోయింది, ఇంక ఇది ఎంత యాంగిల్ ఉన్నట్టు, ఓకే, ఎంత ఉంటుంది, 30 రొటేట్ అయింది కాబట్టి 180లో 30 తీస్తే ఇది 150 అవుతుంది. అంటే FBకి ఆపోజిట్గా ఏముంది 150, కాబట్టి FB by sin 150 అయింది. FB by sin 150. నెక్స్ట్ FBకి FAకి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 100 + 30 130 degrees అయింది. దాన్ని ఎలా రాయొచ్చు, ఇది ఈక్వివాలెంట్ బై అంటే ఈక్విలిబ్రియంట్ బై sin 130 degrees. ఓకే, అది ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చేసాడు. ఇప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. FA by sin 80 is equals to FB by sin 150 is equals to 100 by sin 130. sin 130. ఇప్పుడు FA కావాలంటే FA by sin 80 is equals to 100 by sin 130. FA is equals to 100 by sin 130 into sin 80. ఈ వాల్యూ sin 30, sin 130, sin 80 సంథింగ్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ సింప్లిఫై చేస్తే FA is equals to 128.6 న్యూటన్స్. FA is equals to 128.6 న్యూటన్స్. నెక్స్ట్ FB కావాలి. FB by sin 150 is equals to 100 by sin 130 వస్తుంది. sin 150 1/2 అని తెలుసు, కానీ ఇది 130 తెలియదు కదా, ఆ వాల్యూస్ ఫ్రాక్షన్స్లో ఉంటుంది. కాబట్టి FB is equals to 100 by sin 130 into sin 150. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 65.272 న్యూటన్స్ FB. ఓకేనా? సో దట్ ఈస్ ద FA and FB.